శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆ రామయ్య అనుగ్రహం చేత రామ దీక్ష, ఇదిగో ఇంతమంది, ఇంకా కొంతమంది వాళ్ళ ఇంట్లో స్వామివారి యొక్క పీఠం పెట్టుకొని పూజా కార్యక్రమం చేస్తున్నారు. సన్నిధానం ఈరోజు అప్పుడే రెండవ రోజు. నిన్న గీతా జయంతి సందర్భంగా వీళ్ళందరూ రామదీక్ష తీసుకోవడం జరిగింది. మన సంఘం శ్రీరామ మఠం లంగరౌస్ దగ్గర. ఎందుకంటే అత్యంత అద్భుతమైన రాముల వారి దేవాలయం. స్వయంగా ఒక భక్తునికి రక్షించడానికి భగవంతుడు అక్కడ వచ్చి కూర్చున్నటువంటి ప్రదేశం. ఈరోజు మనం రెండవ రోజు పూజలో చిలుకూరులో ఉన్నాం. ఉదయాన్నే అద్భుతంగా పూజా కార్యక్రమం పూర్తయింది. రాముల వారు స్పష్టంగా చెప్పారు, ఈ దేశం స్వర్గంతో సమానం, దీన్ని మనం కాపాడుకోవాలి. భరతుడు స్పష్టంగా చెప్పాడు, ఇదంతా రాముడిదే, కాబట్టి మనదే అనుకొని మనము స్వార్థపూరితంగా ఉండకూడదు. ఇది రాముడు నడియారి నేల. ఈ దేశం ఈ ధనం రెండు కాపాడుకోవడానికి మనం రామదీక్ష తీసుకుందాం. అద్భుతంగా దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం. వచ్చే తరానికి ఈ స్వర్గం లాంటి దేశాన్ని వాళ్ళకి అలా అందిద్దాం. ఈ రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా, రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి రామదీక్ష గురుపీఠం ద్వారా వీళ్ళందరికీ గురూపదేశం, అలాగే ఇంకా ఎవరు రామదీక్ష తీసుకొని మాతో పాటు ఈ నెల డిసెంబర్ 17న అయోధ్య వరకు పాదయాత్రగా రావచ్చు. అందరూ ఇటువైపు ఆలోచించండి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఈ దేశానికి ఇప్పుడు మీ స్పందన చాలా అవసరం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.